Ladies and gentlemen, welcome back to the channel. Today we have the 2026 updated Bajaj Pulsar 220F. ఒక టైంలో ది ఫాస్టెస్ట్ ఇండియన్ అని చెప్పేసి ట్యాగ్ అయితే ఉంది. ఇప్పుడు బజాజ్లో మనకి చాలా మోటార్ సైకిల్స్ లాంచ్ అయినాయి. ఇప్పటికి కూడా దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది లెజెండ్ అన్నమాట. ఇప్పుడు 2026లో మనకి కొత్తగా అప్డేట్స్ ఏం చేస్తారు ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా నియర్ బై తాడ్బండ్ కానీ బోయినపల్లి కానీ మన వీడియో చూస్తున్నట్టయితే వీవీసీ బజాజ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. టుడే వీ హ్యావ్ ది అప్డేటెడ్ 2026 బజాజ్ పల్సర్ 220F. టోటల్గా దీంట్లో మనకి 4 న్యూ కలర్స్ అయితే వచ్చాయి. మీరు చూసేది కాపర్ బీచ్ కలర్ అనమాట. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ కలర్. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ రెడ్ ఉంది, యాజ్ యూజువల్గా మనకి బ్లూ కలర్తో పాటు కొత్తగా ఇంకో గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తారు. అది చూడడానికి ఎలా ఉందో వచ్చిన తర్వాత చెప్తాను. సో ఈ రెండు కలర్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా ఈ కాపర్ బీచ్ కలర్ ఏదైతే ఉంది కదా, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట. ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకొని ఇన్ డీటెయిల్గా ఏముందో చెప్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 2 పైలట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద మనకి ప్రొజెక్టర్ ఉంది, పైన మనకి రిఫ్లెక్టర్ ఉంది. ఇవి టోటల్గా మనకి హాలోజన్ సెటప్ వస్తుంది. ఇప్పటికి కూడా దీంట్లో ఎల్ఈడి అనేది అప్డేట్ చేయలేదు. అండ్ ఇది ఒక సెమీ ఫెయిరీ డిజైన్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ అండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ అని చెప్పి ట్యాగ్ కూడా ఉంది మనకి దీంట్లో. ఇప్పుడు NS 400Z ఇంకా డామినర్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా, ఇప్పుడు ఇది మనకి చిన్న బజాజ్ అనమాట. ఇంతకుముందు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బజాజ్. అండ్ ఇంకో కొత్త అప్డేట్ ఏంటంటే దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్కి అయితే అప్డేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది న్యూ గ్రాఫిక్స్. ఇక్కడ మనకి ఫ్లాష్ అయితే ఉంది, ఫ్లాష్ మ్యాన్ ఒక గ్రాఫిక్స్ అనేది ఇక్కడ ఉంది. ఈ గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇక్కడ ఓల్డ్ వేరియంట్ కూడా మనకి ఇక్కడైతే ఉంది. ఇది చూసుకుంటే దీంట్లో ఇక్కడ 220 అని చెప్పేసి వస్తుంది కదా, దీంట్లో ఈ 220 అయితే లేదు. అండ్ ఇది ప్లెయిన్గా చాలా బాగుంది చూడడానికి మాత్రం. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, రియర్ మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. అప్ టు 5 స్టెప్ వరకు మనం దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎండ్యూరెన్స్ నుంచి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ 280mm డిస్క్ బ్రేక్ ఉంది, రియర్లో చూసుకుంటే 230mm డిస్క్ బ్రేక్ ఉంది. రియర్లో ఇప్పటికి కూడా మనకి ABS అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ABS రింగ్ లానే ఉంటుంది, కానీ ఇది ABS రింగ్ అయితే కాదు, RLP సెన్సర్ అన్నమాట. సో RLP సెన్సర్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీరు స్పీడ్గా వెళ్ళినప్పుడు ఫ్రంట్ బ్రేక్ అనేది హార్డ్గా అప్లై చేసినప్పుడు రియర్ వీల్ అనేది మనకు లిఫ్ట్ ఆఫ్ అయితే అవ్వదు అనమాట. RLP అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. అండ్ 230mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్. అండ్ రియర్లో చూసుకుంటే 120 సెక్షన్ టైర్ ఉంది, ఫ్రంట్లో 90/90 సెక్షన్ టైర్ ఉంది. అండ్ ఇది కొద్దిగా బ్లాక్ ప్యాటర్న్ లాగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇది ఏంటంటే చూడడానికి కొద్దిగా బ్లాక్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి మీరు కొద్దిగా వెట్ సర్ఫేస్లో కానీ మట్టిలో కానీ నడిపినప్పుడు బెటర్ గ్రిప్ అనేది ఉంటుంది. అండ్ ఈ టైర్స్ వచ్చేసి నాకు తెలిసి యూరో గ్రిప్ నుంచి తీసుకున్నారు, MRF అయితే కాదు. అండ్ ఎగ్జాస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఎగ్జాస్ట్ కూడా మీకు వినిపిస్తాను. అండ్ మెయిన్గా మనం ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 220cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉన్నది, లిక్విడ్ కూల్డ్ అయితే కాదు. ఇక్కడ చూసుకుంటే ఆయిల్ కూల్డ్ అని ఉంది కదా, అది ఒక బజాజ్ లాగానే దీంట్లో కూడా మనకి DTSI అనేది రిమూవ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో డిజిటల్ ట్విన్ స్పార్క్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ స్పార్క్ అయితే ఉంటుంది. అండ్ పవర్ గురించి మాట్లాడితే దీంట్లో 21 PS పవర్ వస్తుంది, అలాగే 18.5 Nm టార్క్ వస్తుంది. అండ్ ఇది 2 వాల్వ్ ఇంజన్, 4 వాల్వ్ ఇంజన్ అయితే కాదు. అండ్ కిక్ స్టార్ట్ అయితే మనకి లేదు. అండ్ అరౌండ్ మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే వెయిట్ అనేది అరౌండ్ 160 kgs వెయిట్ ఉంటుంది. కొద్దిగా మనకి లైట్ వెయిటే, మరీ హెవీ వెయిట్ ఏమైతే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్ అండ్ 2 O2 సెన్సర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ 2 ఇట్లా పైప్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, సో 2 పైప్స్. సో ఇది ఎందుకంటే దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది కదా, ఒక పైప్ ద్వారా ఏంటంటే మనకు ఇంజన్లో ఉన్న ఆయిల్ అనేది ఇక్కడ రేడియేటర్ వరకు వెళ్ళి ఇక్కడ మళ్ళీ కూల్ అయిన ఆయిల్ మొత్తం ఇంజన్లోకి వస్తుంది అనమాట. ఇలా మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫేక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో కూడా ఉంది, ఫెండర్ పైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది. అండ్ ఒక ఇంజన్ కవర్ అనేది కింద ఇచ్చారు, సేమ్ లైక్ మనకి పల్సర్ 150 లా ఉంటుంది కదా, సేమ్ అలాంటిది అయితే దీంట్లో ఉంది. అండ్ కమింగ్ టు సీట్స్, దీంట్లో స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది. అండ్ ఇక్కడ 220F అని చెప్పేసి న్యూ గ్రాఫిక్స్ వస్తుంది, LED ఇండికేటర్స్. అండ్ ది ఐకానిక్ బజాజ్ మనకి టైల్ లైట్ అయితే ఉంది రియర్లో. అండ్ రియర్ మనకి 120 సెక్షన్ టైర్ వస్తుంది, 130 అయితే కాదు, కానీ చూడడానికి టైర్ అనేది కొద్దిగా బ్రాడర్ సైజ్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ఓపెన్ చైన్ సిస్టమ్. అండ్ సెంటర్ స్టాండ్తో పాటు మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అండ్ ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది, 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే కాదు. దీంట్లో మనకి N160లో ఉన్నట్టు స్లిప్పర్ క్లచ్ కూడా లేదు, దీంట్లో నార్మల్ మల్టీవెట్ క్లచ్ అయితే వస్తుంది. అండ్ 15 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది అరౌండ్ మీరు ఒక 30 నుంచి 35 km వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది స్ప్లిట్ సీట్ సెటప్తో వస్తుంది, మీరు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్ప్లిట్ సీట్ అయినప్పటికీ కూడా దీని యొక్క సీట్ కంఫర్ట్ కానీ అండ్ స్పేస్ కానీ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో కీస్ అనేది సేమ్ ఓల్డ్ కీస్ అయితే ఉండే, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ మల్టీవెట్ క్లచ్ వస్తుంది, స్లిప్పర్ క్లచ్ అనేది లేదు. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ లైట్ అనేది ఉంది ప్రతి ఒక్క బజాజ్ మోటార్ సైకిల్లో ఉన్నట్టు. అండ్ దీంట్లో హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్గా స్విచ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజిటల్ మీటర్ అనేది ఉంది. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బటన్ నావిగేషన్ ఉంది, కానీ ఇప్పటికి కూడా దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఇవ్వట్లేదు. అండ్ రైడింగ్ మోడ్స్ కూడా దీంట్లో లేవు. మిగతా ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. దీంట్లో ఇక్కడ మోడ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రీఫ్యూల్ కానీ అండ్
పల్సర్ కోడ్ అని ఉంది, ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఏ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ బి ఉంది, ట్రిప్ ఏ ట్రిప్ బి అండ్ ఇవైతే ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ అనేది దీంట్లో ఉంది. సో ఫైనల్గా ఇదైతే మనకి 2026లో ది బజాజ్ పల్సర్ 220 ది లెజెండరీ మోటార్ సైకిల్లో చేసిన అప్డేట్స్ ఏంటంటే మెయిన్గా ఈ న్యూ స్కీమ్స్ అయితే వస్తుంది మనకి, కలర్ గ్రాఫిక్స్ అండ్ నెక్స్ట్ ఎల్ఈడి ఇండికేటర్స్. ఇదే మనకి మేజర్ అప్గ్రేడ్ అనమాట. మిగతావన్నీ కూడా మనకు సేమ్ అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా దీంట్లో మనకి డ్యువెల్ ఛానల్ ఏబిఎస్ అనేది లేదు అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది అండ్ ఇది 2 వాల్వ్ ఇంజన్ మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇదన్నమాట దీంట్లో మనకి కొత్తగా చేసిన అప్డేట్స్. 4 న్యూ కలర్స్ వస్తున్నాయి. ఇక్కడ రెడ్ కలర్ కూడా ఉంది. ఒకసారి దీని యొక్క వాక్ అరౌండ్ కూడా మనకి ఇచ్చేస్తాను నేను. ఇక్కడ చూడండి, రెడ్ అనేది కూడా చూడడానికి చాలా బాగుంది. బట్ రెడ్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ కలర్ అనేది పర్సనలీ చాలా బాగా అనిపించింది. లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ మీకు ఏ కలర్ నచ్చిందో. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో ఏంటంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఇవ్వలేదు అండ్ దీంట్లో ఎటువంటి రైడింగ్ మోడ్స్ అనేవి లేవు. సో ఇది దీంట్లో ఉన్న అప్డేట్స్ కొత్తగా చేసినవి. సో ఇట్స్ టైమ్ ఫర్ ది ఎగ్జాస్ట్ నోట్. ఒకసారి బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఇది మనకి ఐలింగ్లో సౌండ్ అన్నమాట. ఫైనల్గా అప్డేటెడ్ 2026 పల్సర్ 220F పైన మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఒకవేళ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ తెలుసుకోవాలనుకుంటే మీరు వివిసి బజాజ్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.